హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. కోడిగుడ్డు జున్ను కూర ఎప్పుడన్నా తిన్నారండి? తినకపోతే ఇప్పుడు నేను చెప్పే స్టైల్లో చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని వేడి నీళ్ళు దానిలో పెట్టేసుకున్నాను ఉడకడానికి, ఉడికిపోవటానికి పెట్టేశాను. తర్వాత ఓపెన్ చేసి చూశాను, ఇలా ఉడికిపోయింది. ఒకసారి ఫోర్క్తో గుచ్చి చూశాను, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అది పక్కకు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న జున్ను ముక్కలు మీకు చూపిస్తున్నాను, అవి యాడ్ చేసేసుకోవాలి. అవి మొత్తం యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పెట్టి చూడండి. ఇది అసలు ఏం కర్రీ అని డౌట్ వచ్చి అడుగుతారు. ఎగ్ ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత దీనిలో దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే మిర్చి కూడా, ఒక మిర్చి కట్ చేసి వేసుకున్నాను. దీనిలోని సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను కదా, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవంతా బాగా కుక్ అవ్వాలి టమాటాస్. అలాగే దీనిలో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చాపచ్చాగానే దంచుకున్నాను నేను, ఆ ఫ్లేవర్ తెలియాలనేసి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను, అంటే క్వాంటిటీ తక్కువగా ఉంది కాబట్టి 1/2 స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా. ఒక 2 మినిట్స్ మగ్గాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో సగం క్వాంటిటీ మిక్సీ పట్టుకోవాలి. సగం తీసుకుంటున్నాను నేను, సగం ప్యాన్లోనే వదిలేసాను. మిక్సీ జార్లో సగం యాడ్ చేసేసుకున్నాను. ఈ మిక్సీ జార్లో కొంచెం పెరుగు, అలాగే నిమ్మకాయ రసం పిండుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ ఇలా రెడీ అయిపోయింది. నేను యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా కొంచెం దానిలోనే కొంచెం వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆ జున్ను ముక్కలు యాడ్ చేసేసుకోవాలి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ. నేను చాలాసార్లు తిన్నాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. చికెన్ అనుకుంటున్నారు మా పిల్లలు తెలియక. అది ఎగ్ నానా అంటే మా దేవాంశ్ నమ్మట్లేదు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దానిలోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు. ఇక మన కోడిగుడ్డు జున్ను కూర రెడీ. మీకు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చు. నాకు సరిపోనట్లు ఉంది, కొంచెం యాడ్ చేసుకున్నాను. ఫైనల్లీ మన కోడిగుడ్డు జున్ను కూర రెడీ. నేను చపాతీస్లో తింటున్నాను, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.